వైసీపీ ప్రభుత్వంపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ నకిలీ మద్యం అమ్మి లక్షల కోట్లు సంపాదించారని, ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నడిగడ్డ అగ్రహారంలో ఇద్దరు నేతలు ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందని, మంత్రి పెద్దిరెడ్డిపై పోటీ చేస్తున్న వారిపై దాడులు చేస్తున్నారని ఆనం ఆరోపించారు. నువ్వు చెప్పినట్టు బ్రిడ్జి పెద్ద బ్రిడ్జే ఉన్నట్టుంది. ఇది లోడు లారీలు పోవాలంటే పెద్ద బ్రిడ్జే కట్టాల్సినట్టుంది. తర్వాత ఈ గ్రామంలో కూడా చూస్తుంటే చాలా ప్రశాంతత కనపడుతుంది అందరిలో కూడా. ఆ ప్రశాంతత అనేది ఆ గ్రామానికి ఉన్న అదృష్టం అనుకుంటా. ఎందుకంటే చూడంగానే అందరినీ చాలా ప్రశాంతంగా ఉన్నారు. అది చాలా మంచి లక్షణం. ఎన్ని బయట ఉన్నా, ఎన్ని లోపల ఉన్నా, బయటకైతే చాలా ప్రశాంతత కనపడుతుంది. మీ అందరినీ కోరేది ఒకటే, అభివృద్ధి మనకి ఈరోజు అవసరం. అభివృద్ధి అంటే మనకి చంద్రబాబు నాయుడు గారు అవసరం. అతన్ని మనం ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టాలంటే మనం రామనారాయణని మీరు గెలిపియాలా సైకిల్ గుర్తుకేసి. అట్టే నన్ను కూడా సైకిల్ గుర్తుకేసి ఎంపీగా గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మనం ఇది చేస్తేనే మీ గ్రామానికి కానీ అభివృద్ధి అనేది మనకి జరిగేది. మీ అందరినీ కోరుకునేది అది ఒక్కటే, మనం ఈసారి సైకిల్ గుర్తుకేసి ఖచ్చితంగా మన గవర్నమెంట్ రావాలా, తెలుగుదేశం గవర్నమెంట్ రావాలనేదే మా కోరిక. అభివృద్ధి అనేది మీ అందరికీ కనపడుతుంది, ఇంకా ప్రశాంతత మీలో కనపడుతుంది. మూసేసిన ఒక బ్రాందీ ఫ్యాక్టరీ మూసేశారు, వాళ్ళు అమ్మలేమని, మేము తయారు చేయమటువంటిదని. అటువంటి ఫ్యాక్టరీని ఇవాళ ఆయన లీజుకి తీసుకున్నాడో కొనుక్కున్నాడో ఏదో చేశాడు. ఆ ఫ్యాక్టరీలో 13 రూపాయలకి క్వార్టర్ బుడ్డీ తయారు చేస్తాడు. 13 రూపాయలు దాని ధర. అన్ని పన్నులు వేసి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ అంత కొన్నా 55 రూపాయలు అవుతుంది. 145 రూపాయల ఆదాయం వస్తుంది. మన ఆరోగ్యం చెడిపోతుంది, గుండె పోతుంది, లివర్ పోతుంది, కిడ్నీలు పోతున్నాయి. ఆయన మాత్రం బుడ్డీ మీద 150 రూపాయలు తినేస్తుంది. ఈ 150 రూపాయలు ఒక్కడే తింటున్నాయంటే A1 A2 ఇద్దరు పంచుకుంటున్నారు తాడేపల్లి ప్యాలెస్. ఆ ప్యాలెస్లో అప్పుడప్పుడు తక్కువ వచ్చినప్పుడు ఈయన ధరిమేస్తారు బయటికి. 10 రూపాయలు తక్కువ ఇచ్చావు, ఎందుకు ఇచ్చావని. మళ్ళీ లెక్క చూసుకున్న తర్వాత సరేలే సర్దుకుంటాం, ఈసారికి ఆ 10 రూపాయలు తగ్గకుండా కట్టు అంటారు ఆయన A1. ఈ A2 సరేలే వచ్చినంతవరకు లాభమని ఈయన ఒప్పుకుంటాడు.